ఇదే పాప. ఓకే బ్రదర్స్, ఒక తల్లి కడుపును పుట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేశాం. ఈ ఇల్లు మీద అండి? అవును బాబు. ఇంత పెద్ద ఇల్లు పెట్టుకుని సోలో ఆటోలో రాక ఇలా షేరింగ్ ఆటోలో వచ్చారేటండి? ప్రజల వద్దకే పాలనలాగా ప్రజలతోనే ప్రయాణం అన్నమాట. నమ్మలేకపోతున్నామండి. ఈ సత్యబాబుకి తెలియదు ఒకటే, అబద్ధం. డౌట్స్ ఏం పెట్టుకోకండి. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి. ఖర్చు లేకుండా కాఫీ తాగుతాం, బిల్లు కట్టకుండా భోంచేద్దాం. సరేనా? అలాగే. బయలుదేరమ్మా, మీకు ఆలస్యం ఎలా ఉంది? నమస్తే సార్. తెంగరాదవలో డబ్బులు ఇవ్వకుండా తప్పించేసుకున్నాం. గడిచా ఆలస్యంగా వచ్చినని ఫీల్ అవుతున్నట్టున్నారు. ఇటు మరీ ఎడుమొకటి నిశ్చితార్థాన్ని నేను రాకపోతే నువ్వు ఇలాగ ఎడుతావు. నా సీన్ గడితో ముందే చెప్పాను సినా. అదం ఏం చేయడం తెలుసా? విశాఖ టికెట్ తీసి గోదావరి ఎక్కించాడు నన్ను. గుడి దాకా బాగానే వచ్చాను. అక్కడ టీసీ గడు పీగట్టు బయటికి గంటేహాడు. ఒరే మా బేబీ నిశ్చితార్థం రా అని చెప్తున్నా, ఎండేండి సిన్ అన్నాడు. ఏదో ఓట నువ్వుని అంత వివరంగా చెప్తున్న తర్వాత కూడా అలా చూస్తావేంటి? ఎదిగామే పిన్నే. అప్పటికే టైంకి వచ్చేద్దాం ఇసుకలారి ఎక్కేహానే. ఆడ హైవే మీద టాటరాన్ని గుద్దేహాడు. పెద్ద పెంట అయిపోయింది అక్కడ. ఇందులో నా తప్పేనా ఉందా చెప్పా పిన్నే? నీ తప్పేం లేదు కానీ నువ్వు లోపలికి వెళ్ళరా. అరే నువ్వు కూడా ఆయన అర్థం బద్దలు ఎక్కడ మాడతావేంటి? ఎదిగామే బేబే. ఆఖరికి హైటెక్ బస్ క్యాచ్ చేసి వచ్చానే. ఆడు స్లోగా తోలితేనే ఫాస్ట్గా ఎలా వచ్చేస్తానే. ఎంత చెప్పిన తర్వాత కూడా మొఖం అలా పెడతావేంటి? మనిషివా పశువా నువ్వు? చంపేస్తా ఆపై. ఇదేంటి నిశ్చితార్థం రాకపోతే కొట్టేస్తారా? ఎక్కడన్నా ఉందా ఇది? మాట్లాడంటే. నిశ్చితార్థం ఆగిపోయింది చాలా. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. ఎంత పని చేసి వచ్చినానా? నేను రాలేదని నిశ్చితార్థం ఆపేసావా? ఎంత అభిమానం ఉంటే మాత్రం ఒక క్వార్టర్ రాలేదని పోలింగ్ పోస్ట్ పోన్ చేసుకుంటావా? మూర్ఖత్వం కాకపోతే. ఈ మధ్య నువ్వు చాలా దరిద్రంగా బిహేవ్ చేస్తున్నావు. టాకో లోపలికి వెళ్ళరా. వాడేం చేశాడు? ముందు జరగాల్సిన దాని గురించి ఆలోచించండి. ఇక జరగాల్సిందేం లేదు. ఇన్ని సంవత్సరాలు సంపాదించుకున్న పేరు పొరువు అన్ని గంగలో కలిసిపోయాయి. డాడీ, ఇది మీకు జరిగిన అవమానం కాదు, నాకు జరిగిన అవమానం. నీకు అవమానం మాత్రమే జరిగింది తల్లి. నాకు ఖర్చు అయిందిగా. 25 లక్షలు పెట్టి ఫంక్షన్ చేస్తే మన ఖర్చుతోనే మనల్ని అవమానించాడు. ఎవరి కోసం అయితే సిద్ధు ఇదంతా చేశాడో ఆయన్నే అతనికి దూరం చేస్తాను. ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. చూశాను కదా. డాడీ, వెన్ యూ కాన్ బీట్ దెమ్ జాయిన్ దెమ్. సిద్ధుకి వైఫ్ గా ఇంట్లో కాలు పెట్టి ఆ తండ్రి కొడుకుల మధ్య చిచ్చు పెడతాను. ఇదిగో నువ్వు చిచ్చు పెడతావా చిచ్చు పెట్టి పెడతావా నాకు తెలియదు కానీ వాళ్ళిద్దరూ కలవకూడదు. విడిపోవాలి ఇద్దరు. అప్పుడే నాకు జరిగిన అవమానాన్ని కొంచెమైనా మర్చిపోగలను. కొంత అంటే మొత్తం మర్చిపోలే చేస్తాను. సారీ, మేము చేస్తాం. చిన్న ఇంకో 6 నెలల్లో ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి. ఫండ్స్ చూస్తే టైట్గా ఉన్నాయి. నువ్వు వాటి సంగతి చూసుకుంటే నేను బేబక్క సపోర్ట్గా బ్లడ్ ఎట్టేస్తాను. పద బేబక్క, వెళ్ళి కొంపలు కూల్చేద్దాం. నీ ప్లాన్కి నా పథకం తోడైతే ప్రతిపక్షానికి నరకమే. ఏమే చిన్నోడా, నువ్వు చేసిన పనేం బాగాలేదురా. అంటే ఆయన పెట్టిన కండిషన్స్ నువ్వు ఒప్పుకోవడం బాగుందా? అలాని కాదు, ఎలాని కాదు. సమయానికి తాతారు వచ్చి చెప్పాడు కూడా సరిపోయింది. లేకపోతే ఏమైంది? చాలే ఆపండి మీ గొడవ. ముందు కాఫీ తీసుకోండి. తీసుకా. మీ తండ్రి కొడుకుల ప్రేమ సంగతి సరే, ప్రేమించిన అమ్మాయి గురించి ఆలోచించారా? ఎలా ఆలోచిస్తాడమ్మా? బిగినింగ్ నుంచి ఇంట్లో లేడీస్ సెంటిమెంట్ ఉంటే కదా. చాలా ఎడగారాలు. అసెంబ్లీలో స్పీకర్లా భలే చెప్పారండి. కొత్త రోడ్లో నిగనగలాడుతున్నావు. ఎవడో నువ్వు? సత్యబాబు అండి. 4 సార్లు సర్పంచ్ కింద పోటీ చేసి ఓడిపోయామండి. అందుకే సర్పంచ్ సత్యబాబు అంటారండి. రాత్రిపూట ప్రచారానికి వెళ్ళి ఉంటావు, ఎవడో కనబడికి ఓడిపోయి ఉంటాడు. నిజమేనండి. మీకు ఎవరు చెప్పారు? తర్వాత చెప్తాంలే, ముందు మాతో పని చెప్పు. అన్యాయం జరిగిన అభ్యర్థికి న్యాయం జరగాలన్న కార్యక్రమం మీద ఇక్కడ రావడం జరిగింది. అన్యాయమా? ఎవరా అభ్యర్థి? బేబకే. నమస్కారం మావయ్య గారు. నమస్కారం అత్తయ్య గారు. అమ్మా లే. లేమ్మా. ఎందుకు వచ్చావు? మీరన్నా చెప్పండి మావయ్య గారు, కండిషన్ పెట్టి తప్పు చేసింది ఎవరు? మీ నాన్న. ఆ కండిషన్ గురించి నాకు తెలుసా? లేదు. ఆ కండిషన్ ఒప్పుకుంది ఎవరు? నేను. దాంతో నాకేమన్నా సంబంధం ఉందా? నిజం తెలుసుకోకుండా తొందరపడి వచ్చేసింది ఎవరు? వాడు. ఆ ముగ్గురు చేసిన తప్పులకి ఆడదాన్ని నాకెందుకు అన్యాయం జరగాలి చెప్పండి అత్తయ్య గారు. అవునమ్మా. ఏమండి మాట్లాడరే? తప్పే తప్పే తప్పే. నానా, తన సంగతి నీకు తెలియదు. కాసేపు ఇలాగ మాట్లాడిస్తే తనే కరెక్ట్ అనుకుని నన్ను మెడబెట్టుకు బయటకి గెంటేస్తావు. ఇప్పుడు నేను అదే చేయాలనుకుంటున్నాను. మీరు అధికార పార్టీలో ఉన్న ప్రతిపక్షం మీద జాలి చూపిస్తున్నారండి. నోరు మూసుకుంటారా? థ్యాంక్స్. సిద్ధు, మీ నాన్నగారే కావాలని నువ్వు నన్ను వదిలేసి వస్తే, నువ్వే కావాలని నేను మా నాన్నను వదిలేసి వచ్చాను. నన్ను నమ్ము.
వాళ్ళంటే మా నమ్మేది. నేను నమ్ముతున్నాను. ఈ రోజు నుంచి నువ్వు ఇంటి కోడలివి. నాన్న నువ్వు నోరు మోయ్. ఏమంటావే? మీ మాటే నా మాట. మీరంతా ఏమంటారా? నువ్వేదంటే అదే అన్న. శభాష్. నువ్వు ఏకగ్రీవంగా ఎన్నికైపోయావా?